బ్రేకింగ్ న్యూస్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మెగా రుణమేళా పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సరావుపేటలో జరగనుంది. ఈ కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు. సభకు 30,000 మంది హాజరయ్యేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. పీఎంఎఫ్ఎంఈ, పీఎంఈజీపీ, ముద్ర, ఎంఎస్ఎంఈ, వ్యవసాయం, విద్య, కిసాన్ క్రెడిట్ కార్డ్ తదితర పథకాల లబ్ధిదారులకు 2,500 కోట్ల రుణాలను పంపిణీ చేయనున్నారు. ఇక ప్రైవేటు వడ్డీ వ్యాపారుల బారి నుంచి సామాన్యులను తప్పించి సంస్థాగత పరపతిని పెంచడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. కేంద్ర పథకాల కింద రుణాలను నేరుగా అర్హులకు అందజేసేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. 17వ తేదీన పల్నాడు జిల్లాలో నరసరావుపేట టౌన్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా గౌరవ సెంట్రల్ మినిస్టర్ గారు, ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారి పర్యటన నేపథ్యంలో తీసుకోవాల్సినటువంటి పోలీస్ విభాగం తరఫున తీసుకోవాల్సినటువంటి అన్ని సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ మేము చేయడం జరుగుతుంది. సుమారు 1,500 పైగా పోలీస్ ఫోర్స్తో సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చేస్తున్నాము. ముఖ్యంగా మున్సిపల్ స్టేడియంలో జరగబోతున్నటువంటి మెగా క్రెడిట్ అవుట్రీచ్ ప్రోగ్రాంకి సంబంధించి ఆ క్రౌడ్కి సంబంధించి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, అదేవిధంగా రూట్ బందోబస్తులు, ట్రాఫిక్ డైవర్షన్స్, సిమిలర్లీ ఏరియా డామినేషన్ వైజ్ కావచ్చు, ఆర్ఓపీస్ కావచ్చు, ఇవంతా కూడా పటిష్టమైనటువంటి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చేయడం జరుగుతుంది. సీఎం గారి అదేవిధంగా గౌరవ సెంట్రల్ మినిస్టర్ గారి పర్యటన సుమారు జిల్లాలో 2 గంటల పాటు కొనసాగుతున్న నేపథ్యంలో పోలీసు విభాగం తరఫున తీసుకోవాల్సినటువంటి అన్ని చర్యలను తీసుకోవడం జరిగింది. 17వ తేదీన పల్నాడు జిల్లాలో నరసరావుపేట టౌన్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా గౌరవ సెంట్రల్ మినిస్టర్ గారు, ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారి పర్యటన నేపథ్యంలో తీసుకోవాల్సినటువంటి పోలీస్ విభాగం తరఫున తీసుకోవాల్సినటువంటి అన్ని సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ మేము చేయడం జరుగుతుంది. సుమారు 1,500 పైగా పోలీస్ ఫోర్స్తో సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చేస్తున్నాము. ముఖ్యంగా మున్సిపల్ స్టేడియంలో జరగబోతున్నటువంటి మెగా క్రెడిట్ అవుట్రీచ్ ప్రోగ్రాంకి సంబంధించి ఆ క్రౌడ్కి సంబంధించి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, అదేవిధంగా రూట్ బందోబస్తులు, ట్రాఫిక్ డైవర్షన్స్, సిమిలర్లీ ఏరియా డామినేషన్ వైజ్ కావచ్చు, ఆర్ఓపీస్ కావచ్చు, ఇవంతా కూడా పటిష్టమైనటువంటి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చేయడం జరుగుతుంది. సీఎం గారి అదేవిధంగా గౌరవ సెంట్రల్ మినిస్టర్ గారి పర్యటన సుమారు జిల్లాలో 2 గంటల పాటు కొనసాగుతున్న నేపథ్యంలో పోలీసు విభాగం తరఫున ఇసుక నర్సరావుపేటలో జరగనున్న ఈ మెగా రుణమేళాకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి ప్రమోద్ ఫోన్లో అందిస్తారు. ప్రమోద్, లారీ 2,500 కోట్ల రుణమేళాతో కూడా భారీగా పల్నాడు జిల్లాలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కూడా ముఖ్య అతిథులుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఒకవైపు ముఖ్యమంత్రి పర్యటన, అలాగే కేంద్ర మంత్రి పర్యటన కూడా నేపథ్యంలో 1,500 మంది సిబ్బందితో కూడా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఇప్పటికే ఒక రూట్ మ్యాప్ అయితే సిద్ధం చేసుకున్నారు. హెలిప్యాడ్ నుంచి సభాస్థలి వద్దకు కూడా ఇప్పటికే ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. అయితే ఈ క్రమంలో ఇటు పెద్ద ఎత్తున కూడా ఒక 30,000 మంది హాజరవుతున్నటువంటి నేపథ్యంలో ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వచ్చేటువంటి వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా అన్ని సౌకర్యాలు చేసేందుకు కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అలాగే పల్నాడు జిల్లా అధికారులు కావచ్చు అప్రమత్తమయ్యారు. అయితే ముఖ్యమంత్రి పాల్గొంటున్నటువంటి సందర్భంలో కూడా వచ్చేటువంటి ఎవరైతే విఐపీలు కానీ ఆ ఎమ్మెల్యేలు, ఎంపీలు, వివిఐపీలు వస్తున్నటువంటి నేపథ్యంలో వారికి కావాల్సినటువంటి ప్రతి ఒక్క అంశంలో కూడా ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వారికి ముందస్తుగానే అధికారులకి ఒక ట్రయల్ రన్, ఒక సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసి సమీక్షా సమావేశంలో ఎంతమంది రుణాలు మంజూరు చేస్తున్నామో ఆ రుణాలను ఎవరెవరిని పైకి పిలవాలి అనే దాని అంశంపై కూడా ప్రతి ఒక్కరు అయితే చెప్తా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి
ఆ రుణాలను పంపిణీ చేయడమే లక్ష్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితే చేసుకుంది. పల్నాడు జిల్లా వ్యాప్తంగా దాదాపు 3,000 మంది లబ్ధిదారులు ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం అయితే ఉంది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన దాదాపు 20 పథకాలు ఈ ఆర్థిక సహాయం అందుతుంది. 50,000 నుంచి 20 లక్షల వరకు ఎటువంటి సెక్యూరిటీ లేకుండా, అలాగే ఆస్తి పత్రాలు ఏమీ పెట్టకుండా బిజినెస్ చేసుకోవడానికి ఈ యొక్క రుణాలు ఉపయోగపడేందుకు కూడా ఉపయోగపడుతుందని చెప్పుకోవాలి. అయితే దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు షెడ్యూల్ అయితే ఉదయం 10:55 ఉదయం 5 నిమిషాలకు 11 గంటలకి తాడేపల్లి ఉండవల్లి గ్రామం నివాసం ఉంటున్నటువంటి హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అయితే అక్కడి నుండి హెలిప్యాడ్ లో 11:30కు ప్రజాప్రతినిధులు ఇక్కడ పల్నాడు జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి ఆ హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడికి చేరుకోగానే అక్కడ అధికారులు అలాగే ఇటు ఎమ్మెల్యేలు స్వాగతం పలికేందుకు కూడా సిద్ధమయ్యారు. అయితే అక్కడి నుంచి ఆ సభాస్థలి వరకు కూడా ఒక ర్యాలీ లాగా వెళ్లేందుకు కూడా సిద్ధమైనట్లుగా కూడా తెలుస్తా ఉంది. అయితే 11:30 నుంచి 1 గంట వరకు అక్కడ జరిగేటువంటి క్రెడిట్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ లో కూడా పాల్గొంటారు. మధ్యాహ్నం 1 గంట 5 గంటలకు మరలా తిరుగు ప్రయాణం అవుతారు. అప్పటి వరకు కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తుకోకుండా ఇటు రెవెన్యూ అధికారులు కావచ్చు, అలాగే పోలీస్ అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. అయితే ఈ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నటువంటి పల్నాడు జిల్లాలో ఇదొక గొప్ప శుభసూచకమని చెప్పుకోవాలి. పల్నాడు జిల్లా ఎంతో వెనుకబడినటువంటి ప్రాంతం కాబట్టి పల్నాడు జిల్లాలో ఇప్పుడు ఇటువంటి రుణ మేళాన్ని ఏర్పాటు చేయడంపై కూడా పల్నాడు జిల్లా వాసులు అయితే ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఒక పల్నాడు జిల్లాలోనే 2,500 కోట్ల రూపాయల రుణాలు మంజూరు చేస్తున్నారంటే కూడా రాష్ట్ర ప్రభుత్వం పల్నాడు జిల్లాపై ఎంత చిత్తశుద్ధి ఉంది అనేది కూడా ప్రజలైతే గ్రహిస్తా ఉన్నారు. ఇప్పటికే అక్కడికి చేరుకున్నటువంటి కార్యకర్తలు కావచ్చు, అలాగే పల్నాడు జిల్లా వాసులు కావచ్చు, అనేక విధాలుగా రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, పల్నాడు జిల్లాలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే మొన్న గురజాల్లో ఇచ్చినటువంటి 100 సీట్లకు సంబంధించినటువంటి అంశంలో కావచ్చు, ఇలా పల్నాడు జిల్లాని మరింత అభివృద్ధి చేసినందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అయితే అభినందనలు అయితే తెలుపుతా ఉన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎటువంటి రుణాల విషయంలో ఎవరైతే బ్యాంకుకు సంబంధించి ఎవరైతే ఇబ్బందులు పెడుతున్నారో దానికి సంబంధించి ఆ ఎమ్మెల్యేలతో ఫిర్యాదు చేయండి, ఫిర్యాదు చేసిన వెంటనే ఎమ్మెల్యేలు మాత్రం తక్షణమే స్పందించి మీకు ఎవరైతే షూరిటీ ఇస్తేనే బ్యాంకు రుణాలు ఇస్తారంటున్నారో వారితో మేమే మాట్లాడి నేరుగా మీకు రుణాలు ఇచ్చే విధంగా కూడా ఉపయోగపడుతుందంటూ కూడా ఈ యొక్క రుణ మేళాని బాగా సక్సెస్ చేసేందుకు, అలాగే ఎవరైతే స్టార్టింగ్ నుంచి బిజినెస్ డెవలప్ చేసుకోవాలని ఆశపడతా ఉన్నారో అటువంటి వారికి రుణాలు ఇచ్చే విషయంలో మాత్రం ఇటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు దగ్గరుండి వారికి కావాల్సినటువంటి రుణాన్ని ఇప్పించేందుకు కూడా ఈ యొక్క రుణ మేళాలు ఉపయోగపడేటువంటి అవకాశం అయితే ఉంది. అయితే దీని ద్వారా అనేక విధాలుగా కూడా ఇటు బిజినెస్ మెన్, ఇటు మహిళలు కావచ్చు, అలాగే కొంతమంది బిజినెస్ మెన్ గా కూడా తయారయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే పల్నాడు జిల్లాలో కూడా భారీగా అటు బిజినెస్ పరంగా కావచ్చు, అలాగే మహిళలు కావచ్చు ఈ యొక్క రుణ మేళా ద్వారా అనేక లబ్ధి పొందేటువంటి అవకాశం అయితే ఉంది. అయితే ఇప్పటికే ఆ సభాస్థలికి విఐపీలు కూడా చేరుకుంటా ఉన్నారు. అయితే కొద్దిసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా రానున్నటువంటి నేపథ్యంలో కూడా అక్కడ వచ్చేటువంటి వారికి, అలాగే వచ్చిన తర్వాత ఎవరికి ఇబ్బందులు తలెత్తకోకుండా కూడా ఈ యొక్క ఏదైతే రుణమేళ ప్రోగ్రాం ఉందో దాన్ని విజయవంతం చేసేందుకు కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు అయితే పాల్గొన్నారు. అదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగం ద్వారా, అలాగే కేంద్ర మంత్రి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇంకా ఏమన్నా పల్నాడు జిల్లాకి రుణాలు ఏమన్నా ఇస్తారా, లేదంటే పల్నాడు జిల్లాపై వారికి ఉన్నటువంటి ప్రేమ కావచ్చు, అలాగే పల్నాడు జిల్లాకి ఇంకెన్ని వరాలు అందిస్తారా అనే దానిపై కూడా వేచి చూడాల్సి ఉంది. అయితే ఈ యొక్క కార్యక్రమంలో నిర్మలా సీతారామన్ మాట్లాడే విషయంలో మాత్రం ప్రతి ఒక్కరు ఆసక్తిగా చూపుతా ఉన్నారు. అయితే కేవలం రుణమేళకు సంబంధించినటువంటి అంశమే కాకుండా పల్నాడు జిల్లాకి అధిక పెట్టుబడులు ఏమన్నా ఇచ్చేటువంటి అవకాశం ఉందనే దానిపై కూడా తీవ్ర ఉత్కంఠంగా ఉంది. రైట్ ప్రమోద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.